ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాలు. యాకోబు పత్రికలో ఒక మాట ఉంది. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును అని. ఉదయకాలం కూడా వర్తమానంలో ఒక మాట విన్నాం. గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆర్ నాట్ అర్త్లీ బట్ ఆర్ హెవెన్లీ అని. దేవుడిచ్చే ఆశీర్వాదాలు భూ సంబంధమైనవి కావు కానీ పర సంబంధమైనవి అని. యాకోబు యొక్క జీవితంలో భూ సంబంధమైనవి ఎన్నో పొందినా పర సంబంధమైన ఆశీర్వాదం కొరకై ప్రార్థన చేసి పొందాడు. అందుకే యాకోబు భక్తుడు రాశాడు, శ్రేష్టమైన ఈవులన్నీ కూడా పరసంబంధమైనవి, అంతేకాదు జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండి వస్తాయి. అంతేకాదు అక్కడ రాయబడిన మరొక మాట, దే ఆర్ పర్ఫెక్ట్ అని. అవన్నీ కూడా సంపూర్ణమైనవి అని చెప్పబడ్డాయి. కాబట్టి అశ్రేష్టమైన ఈవులన్నిట్లో ప్రాముఖ్యమైనది ఏంటి? దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఈవులన్నిట్లో రక్షణ. ఇంకా ఎనీబడి? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూడక్కర్లే, చెప్పు. శ్రేష్టమైన ఈవి ఏంటి? నిత్య జీవం. హిస్ సన్, దేవుడు తన కుమారునే ఇచ్చినాడు మనకు. కుమారునిలో అన్నీ పొందుపరిచినాడు. కాబట్టి క్రీస్తు యేసు ప్రభువును కలిగి ఉంటే అన్నీ కలిగి ఉన్నట్లే. కొలస్సీ పత్రికలో అందుకే అన్నాడు, బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు ఆయనలోనే గుప్తములై ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువును కలిగి ఉంటే రక్షణ కలిగి ఉన్నాం, నిత్య జీవను కలిగి ఉన్నాం, నిరీక్షణ కలిగి ఉన్నాం. అంతేకాదు బుద్ధి జ్ఞానము సంపదలు అన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి. కాబట్టి క్రీస్తు ప్రభువును కలిగి ఉంటే సమస్తాన్ని కలిగి ఉన్నట్లే. అయితే ఈ లోకంలో ఉన్న మానవ జాతి అంతా కూడా ఈ ఒక్క కారణాన్ని బట్టే రెండుగా విభజించబడబోతారు నిత్యత్వంలో. ఏంటి ఆ కారణం అంటే, వాట్ హ్యావ్ యు డన్ విత్ మై సన్? నేను నా కుమారుణ్ణి నీ కొరకై అనుగ్రహించినాను, ఈవిగా ఇచ్చిన. అయితే నా కుమారుని విషయం నువ్వేం చేశావు అన్నది. అంగీకరించావా, తృణీకరించావా? అంగీకరిస్తే ఒకవైపు, తృణీకరిస్తే మరొక వైపు. కాబట్టి నా కుమారుణ్ణి, నేను ఇచ్చిన ఉచితమైనటువంటి బహుమానాన్ని నువ్వు ఏం చేశావనే దాని మీదనే మనం నిత్యత్వం ఎక్కడ గడుపుతామనేది ఆధారపడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడుతూ అన్నాడు, సమరయ స్త్రీని నీవు నాకు దాహంనకి ఇమ్మని అడిగితే ఆమె చేదుకొనుటకు నీ యొద్ద ఏమీ లేదే అని అడిగితే ప్రభు అన్నాడు, నీవు దేవుని వరమును నిన్ను దాహమునకిమ్మని అడుగుచున్న వాడెవడో అదియూ ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవజలం ఇచ్చును. అక్కడ మాట ప్రభు ఉపయోగించిన మాట దేవుని వరము. ఎవరు దేవుని వరము? దేవుడిచ్చిన బహుమానం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు ప్రభువును కలిగి ఉంటే సమస్తాన్ని కలిగి ఉన్నట్లే. కాబట్టి నీవు యేసుక్రీస్తు ప్రభువును కలిగి ఉన్నావా లేదా? అనేక రీతిలుగా ప్రభు దర్శిస్తూ వచ్చినాడు. అయితే ప్రభువును కలిగి ఉండకుండా ఈ క్యాంప్లో నుంచి వెళ్ళిపోవద్దు. ప్రభువును కలిగి ఉండకుండా వెళ్తే దేవుని యొక్క రక్షణను తృణీకరించినట్లే. ఆయన యోహాను 3:16 అన్నాడు, కుమారుని అనుగ్రహించినాడు. ఎందుకు అనుగ్రహించినాడంటే ఆయన యందు విశ్వాసం ఉంచువారు నశింపక నిత్య జీవం పొందునట్లు అనుగ్రహించినాడు. కాబట్టి నీవు నాశనం లేక నిత్యమైనటువంటి నరకాగ్నికి వెళ్లకుండా ఉండాలంటే కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. కుమారుని గుర్చిన వార్త విని విశ్వాసం ఉంచాలి. ఆ వార్త వెల్లడి చేయబడుతూనే ఉంది. నీ కొరకై ప్రేమించి ప్రాణము పెట్టిన రక్షకుని గూర్చిన వార్త, ద కంపాషనేట్ లవ్ ఈజ్ క్లియర్లీ ఎగ్జిబిటెడ్ బిఫోర్ యూ. అయితే నీవు దాన్ని అంగీకరిస్తే నిత్యనాశనం తప్పించుకుంటావు, నశింపక నిత్య జీవాన్ని
పొందుతావు, దేవునితో సంబంధంలోనికి తీసుకురాబడతావు. కాబట్టి ఆ కుమారుని ఒకవేళ తృణీకరిస్తే, ఆ తర్వాతి వచనాల్లోనే వ్రాయబడింది 18వ వచనంలో, కొంతమంది తృణీకరించినారు. వారు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచలేదు గనుక వారికి ఇదివరకే తీర్పు తీర్చబడింది అన్నాడు. కాబట్టి దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచకపోతే యు ఆర్ అండర్ జడ్జిమెంట్. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచితే నీకు బదులుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ తీర్పును పొందినారు అని రక్షణ వార్తను నమ్ముతున్నావు కాబట్టి శిక్ష నుండి తప్పించబడతావు. అయితే నీవు ఆ కుమారుని ఆ రక్షణను త్రోసివేస్తే యు ఆర్ స్టిల్ అండర్ జడ్జిమెంట్, తీర్పు కిందనే ఉన్నావు. ఈ సత్యమే తిరిగి తిరిగి వెల్లడి చేయబడుతూ వచ్చింది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచిన తర్వాత ప్రభు మనందరినీ కూడా శిష్యులుగా కావాలని కోరుతున్నాడు. మత్తయి సువార్త చివరి అధ్యాయంలో యేసు ప్రభు పలికిన మాట మనకందరికీ తెలుసు. 18, 19 వచనాల్లో మీరు సర్వలోకానికి వెళ్ళి 19వ వచనం, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఏం చేయాలి? శిష్యులనుగా. ఎవరైతే నమ్మకం ఉంచుతున్నారో వారందరూ కూడా ఏం కావాలని ప్రభు కోరుతున్నాడు? డిసైపుల్స్. డిసైపుల్ అనే మాటకు అర్థం ఏంటి? యు డిఫైన్, నిర్వచనంలాగా చెప్పండి. డెఫినేషన్ సింపుల్ వర్డ్లోనే ఉంది మీనింగ్. హూస్ లైఫ్ ఈజ్ డిసిప్లైన్డ్ ఈజ్ కాల్డ్ ఏ డిసైపుల్. ఎవరి జీవితం అయితే ఒక క్రమబద్ధమైనటువంటి విధానానికి అలవాటు చేయబడిందో ఆ వ్యక్తి శిష్యుడు అని ఎంచబడుతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తులు నిర్లక్ష్యంగా తమకిష్టం వచ్చినట్లుగా ఉండేదానికి వీళ్ళే. ఇఫ్ హీ ఈజ్ ఎ డిసైపుల్, యేసుక్రీస్తు ప్రభును వెంబడించుటకు తీర్మానించుకున్న వ్యక్తి అయితే ఆ వ్యక్తి జీవితంలో ఒక గురి కలిగి జీవిస్తాడు. ఏంటా గురి? ఈ లోకములో మనుషులందరూ దేని కొరకు బ్రతుకుతున్నారు? పుట్టుట దేనికోసము? అవునా? పుట్టుట గిట్టుట కొరకేనా? చచ్చిపోవడం కొరకేనా? లోకంలో మనస్సులో అందరి పరిస్థితే. కొన్ని రోజులు ఏదో బతుకుతున్నాం, తిన్నాం, త్రాగినాం, అనుభవించినాం, చనిపోయినాం, తర్వాత ఏం జరుగుతుందో తెలియదు అని. అయితే ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో దే హ్యావ్ ఎ డెఫినెట్ హోప్ ఇన్ దేర్ లైఫ్స్. వారి జీవితాల్లో ఒక స్పష్టమైన నిరీక్షణ కలిగి ఉన్నారు. ఏంటది? నిత్యత్వంలో నేను నా ప్రభువుతో కూడా గడపబోతాను, ఆయన మహిమలో నేను కూడా పాలు పొందబోతాను. సో వీ హ్యావ్ టు డిసిప్లైన్ అవర్ లైఫ్స్ టు ఇన్హెరిట్ దట్ గ్లోరీ, టు ఇన్హెరిట్ దట్ ఎటర్నల్ లైఫ్. ఆ నిత్య దీవాన్ని, ఆ మహిమను స్వతంత్రించుకోవడానికి మన జీవితాన్ని ఒక శిష్యుని వలె క్రమబద్ధీకరించబడినటువంటి జీవితంతో మనం గడపవలసినటువంటి వారంగా ఉన్నాం. సరే, అయితే దేవుడు ఈ లోకంలో మనకిచ్చే ఆశీర్వాదాలు అనేకమైన. ఈ సమయంలో మనము కొన్నింటి గురించి మాత్రం చూద్దాం. దేవుడు దానికి సందర్భంగా ఒక 2 వాక్య భాగాలు 3 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 20 నుండి 23 వచనాలు, 20వ వచనం నుండి 23 వచనాలు. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పాను. 21 చదవండి. అలాగే 2 తలాంతులు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులను అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితినని చెప్పాను. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం
15వ వచనం నుండి మార్చి చదువుదాం. అతడు ఆ రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించనో తెలుసుకున్నటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన ఎదుకు పిలువమని ఆజ్ఞాపించెను. అతడు, భలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పాను. అతడు, నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పాను. నీవు పెట్టని దానిని ఎత్తుకుని వాడవును, విత్తని దానిని కోయివాడవునైనా కఠినుడవు గనుక నీకు భయపడి దీనిని రుమాలను కట్టి ఉంచితినని చెప్పాను. వీని యొద్ద నుండి ఆ మినా తీసివేసి 10 మినాలు గలవానికి ఇవ్వడని దగ్గర నిలిచిన వారితో చెప్పాను. ఇదే అధ్యాయంలో 13వ వచనం, తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మినాలను ఇచ్చి నేను వచ్చు వరకు వ్యాపారం చేయుడు. ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది, బీ ఆక్యుపైడ్ టిల్ ఐ కమ్ అని. నేను వచ్చేంత వరకు పనిలో నిమగ్నమై ఉండండి అని చెప్పినాడు. ఆ రీతిగానే దేవుడు అందరికీ కూడా కొన్నిటిని అనుగ్రహిస్తున్నాడు. 3 T's, 3 T's గుర్తుపెట్టుకుందాం. 1 ఈజ్ టైం, మొట్టమొదటిది సమయం. సెకండ్ టీ ట్రెజర్, ధనము. థర్డ్ టీ టాలెంట్. ఈ 3 కూడా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే వీటిని మనం ఎట్లా చేస్తాం, ఎట్లా ఉపయోగిస్తున్నామనే దాని గురించి దేవుడికి లెక్క చెప్పాలి. ఎవరు లోకంలో క్రీస్తు ప్రభుని అంగీకరించని వారికి ఇది వర్తించదు. క్రీస్తు ప్రభుని అంగీకరించని వారు ఆయనను తృణీకరించినారు కాబట్టి దే డోంట్ హ్యావ్ ఎనీ ఎయిమ్, ఎందుకు బ్రతుకుతున్నారో తెలియరు. అయితే విశ్వసించిన వ్యక్తి నిత్యమైన మహిమ కొరకై సిద్ధపరచబడుతున్న కారణంగా దేవుడు అనుగ్రహించిన వనరులను మనం ఎలాగ వినియోగిస్తున్నామన్నది ప్రాముఖ్యమైనటువంటి విషయం. వీటి విషయమై లెక్క అడుగుతాడు. అందుకే తాను ఆ దేశం నుంచి తిరిగి వచ్చిన తర్వాత వారు ఏమేం చేశారు అని లెక్క చూసుకోవడానికి పిలిచినాడు. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన వాటి విషయమై కూడా దేవుడు లెక్క చూస్తాడు. అందరికీ సమానంగా ఇచ్చిందేంటి? ఈ 3 ఉన్నాయి కదా, 3 అందరికీ సమానంగా ఇచ్చిందేంటి? అందరికీ సమానంగా ఇచ్చింది టైం. అందరికీ 24 గంటలైనా ఇంకెక్కువ తక్కువ ఉన్నాయా? అందరికీ 24 గంటలు దేవుడు ఇచ్చినాడు. అయితే కొంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారు, కొంతమంది ఏం చేస్తున్నారు? ఇంకొక మాటలో చెప్పాలంటే సమ్ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ అండ్ సమ్ పీపుల్ ఆర్ స్పెండింగ్. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. సమయాన్ని ఖర్చు పెట్టడం అనేది ఉంది, డబ్బును కూడా ఖర్చు పెట్టేది ఉంది, దాన్ని ప్రయోజనకరంగా భవిష్యత్తులో ఉపయోగపడే రీతిగా పెట్టుబడిగా చేయడం ఉంది. మనందరికీ కూడా దేవుడు సరైన సమయం ఇచ్చినా హౌ వీఆర్ యూటిలైజింగ్ ఇట్, దాన్ని బట్టే రిజల్ట్స్ ఉంటాయి. కొంతమంది సంవత్సరం అంతా కూడా పిచ్చాపాటిగా గడుపుతూ చదవలసిన కాలం అంతా కూడా కాలం వ్యయపరుస్తారు. పరీక్షలు అప్పుడు వస్తే ఎందుకమ్మా మందిరానికి రాలేదు అని అడిగితే ఏం చెప్తారు? పరీక్షలు బ్రదర్ దగ్గరికి వచ్చినాయి కాబట్టి రాత్రింబగళ్ళు కష్టపడి చదువుతున్నాం అంటారు. ఆరంభం నుంచి నీ సమయాన్ని ప్రణాళికాబద్ధంగా నువ్వు వినియోగించుకునేటువంటి వ్యక్తివైతే నీవు పరీక్షలప్పుడు టెన్షన్ పడే వ్యక్తివిగా ఉండవు. కారణం ఏంటంటే నీ యొక్క సబ్జెక్ట్స్ అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు నువ్వు నేర్చుకుంటూ వచ్చినావు కాబట్టి యూ హ్యావ్ ఆల్రెడీ గెయిన్డ్ కమాండ్ ఓవర్ యువర్ సబ్జెక్ట్. నీ యొక్క అంశం మీద ఇప్పటికే నువ్వు కావాల్సినటువంటి పట్టును సంపాదించినావు కాబట్టి పరీక్షల సమయంలో భయపడవలసిన అగత్యంలే. మా దగ్గర కొంతమంది తిరుపతిలో చదువుకున్న విద్యార్థులు, ప్రభునందు విశ్వసించిన దేవుని బిడ్డలు, యవనస్తులు, వారు ఆరంభం నుంచి అలాగూ ప్రణాళికాబద్ధంగా ఉండేవాళ్ళు. వారు అన్ని కూడికలకు హాజరయ్యేవారు, అన్ని ఆల్ నైట్ ప్రేయర్స్ ఉన్నా వచ్చేవాళ్ళు, అన్ని సందర్భాల్లో ఏదైనా ఓపెన్ ఎయిర్స్ ఉంటే వచ్చేవాళ్ళు. అట్లాగే
రేపు ఉదయం పబ్లిక్ ఎగ్జామినేషన్ ఉందంటే, ఈరోజు ఓపెన్ ఎయిర్ ఉందంటే రోజంతా ఓపెన్ ఎయిర్కి వచ్చేవాళ్ళు వేరే విలేజ్కి కూడా. మరుసటి రోజు పరీక్ష రాయాల్సి ఉంది అంటే దే హ్యావ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ దెమ్సెల్వ్స్. కాబట్టి ప్రత్యేకంగా అప్పుడు ఏం చదువుకొరకే టెన్షన్ పడాల్సిన అవసరత లేనట్టుగానే హాజరయ్యేవాళ్ళు. కాబట్టి ఆ రీతిగా వారు తమ జీవితాన్ని బ్యాలెన్స్డ్గా గడిపినారు. కాబట్టి ఒక విశ్వాసి లేక రక్షించబడిన వ్యక్తి, ప్రభు యొక్క శిష్యుడిగా ఉండుటకు పిలువబడిన వ్యక్తి, హీ షుడ్ హ్యావ్ ఎ బ్యాలెన్స్డ్ లైఫ్ ఇన్ హిజ్ బ్యాలెన్స్డ్ థింగ్ ఇన్ హిస్ లైఫ్. తన జీవితము తులనాత్మకంగా గడపగలగాలి. కాబట్టి ఆరంభం నుంచి కూడా నీ పనిలో నువ్వు శ్రద్ధగా ఉండటం నేర్చుకోవాలి. చాలాసార్లు ఎట్లా ఉంటారంటే, ఉదయం కూడా చెప్తూ వచ్చినాడు, దే డూ సో మచ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఇంట్లో చూస్తే చాలా పనులు చేస్తారు. మేము కూడా ఇది చూసేసి అబ్బా అట్లాంటి పిల్లవాడు లేడు, దేవుని మందిరంలో చాలా క్రమంగా వస్తాడని చూసి మేము కూడా మోసపోతాం. అయితే నీ యొక్క వ్యక్తిగతమైన జీవితంలో, నీ ఇంట్లో, వాటన్నిటిలో ఎలాగున్నావు అనేది కూడా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అయితే ఇక్కడ నీ యొక్క సమయాన్ని, నీకు ఇవ్వబడిన దాన్ని, చదవవలసిన సమయం చదువు కేటాయిస్తూ, మిగిలిన సమయం దేవునితో గడపడానికి కేటాయిస్తూ, నీ సమయాన్ని వ్యర్థం చేసే ప్రతి వాటిని గుర్తించి వాటికి నువ్వు దూరంగా. నిన్న కూడా సహోదరుడు చెప్పినాడు, టైం కిల్లర్స్ గురించి చెప్పినాడు. ఎక్కడ మన సమయం వృధా అయిపోయే పరిస్థితులు ఉన్నాయో, ఈ దినాల్లో ఎక్కడ చూసినా కూడా ఏం కనిపిస్తాయంటే అందరి చెవుల్లో. బయట ఎక్కడికి పోయినా కూడా రోడ్డు మీద నడుస్తున్నా అదే, బస్సులో ఎక్కితే అదే, ట్రైన్లో ఎక్కితే అదే, చెవుల్లో ఏం పెట్టింటారు? ఇయర్ ఫోన్స్ పెట్టేసి ఉంటారు. ఈ మధ్యలో ఒక సహోదరుడు చెప్తూ మెసేజ్లో అన్నాడు, దీస్ ఆర్ నాట్ సెల్ ఫోన్స్, దే ఆర్ హెల్ ఫోన్స్ అని చెప్పినాడు. ఎందుకంటే పిల్లలు అనేకమైన నాశనానికి నడిపించే వాటినే వాటిలో వింటూ ఉన్నారు. మరొక సహోదరుడు వచ్చి చెప్పినాడు ఒక VBSలో, దే ఆర్ హెవెన్ ఫోన్స్ అన్నాడు. ఎందుకు హెవెన్ ఫోన్స్ అన్నాడంటే ఆయన దాని ద్వారా మేలు పొందుతున్నాడు. తను దాన్ని తీసుకొని దాని ద్వారా అనేకమైనటువంటి దేవునికి సంబంధించిన వర్తమానాలు అందులో పొందుపరుచుకోవడము, యాక్సెస్ చేస్తే కూడా దైవికమైనటువంటి సంగతులను యాక్సెస్ చేసి తెలియని వాటిని తెలుసుకోవడానికి ఉపయోగిస్తూ వచ్చినాడు. కాబట్టి హౌ యు ఆర్ యూజింగ్ యువర్ టైం, వెదర్ ఇట్ ఈస్ ఫర్ బ్యాడ్ ఆర్ గుడ్, రక్షించబడ్డావు. అయితే ఇన్ ఆర్డర్ టు బీ ఎ డిసైపుల్ యూ షుడ్ నో హౌ టు స్పెండ్ యువర్ టైం. నీ సమయాన్ని ఎలాగూ ప్రయోజనకరంగా ఉపయోగించాలి అనే దాని విషయమై నీవు శ్రద్ధ కలిగి ఉండాలి. మనం సామెతల గ్రంథం చూస్తే చాలా విషయాలు అక్కడ శ్రద్ధ, కష్టించి పని చేయటం గురించి, సోమరితనం గురించి వ్రాయబడుతూ వచ్చినాయి. శ్రద్ధ గలవారు ఏం చేస్తారండి? ఏలుబడి చేస్తారు. సోమరితనం చింపురి బూటులకు కారణం అన్నాడు. సోమరివాడు దరిద్రుడుగా ఉంటాడు అన్నాడు. చాలాసార్లు మన మార్క్స్ కూడా అరే చూపిస్తూ ఉంటాయి. ఏదో ఒకసారి లక్లో రావచ్చు. అయితే నువ్వు కష్టపడే అనుభవం లేకపోతే నీ జీవితం ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉండదు. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి బాధ్యత, మన చదువుల విషయంలో కూడా, మనం పనిచేసే విషయంలో, అన్నిట్లో కూడా వీ హ్యావ్ టు బీ హానెస్ట్, వీ హ్యావ్ టు బీ సిన్సియర్. యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, కష్టించే వారంగా ఉండాలి. అటువంటి వారిని దేవుడు హెచ్చిస్తాడు. ఒక యవనస్తుడు ఉండేవాడు, రక్షించబడ్డాడు. దేవుని యొక్క ఇంటిలో ఆరంభం నుంచి కూడా తను హంబుల్గా పనిచేస్తూ ఉండేవాడు. దేవుని యొక్క మందిరంలో రాత్రి కూడిక అయిపోయిన తర్వాత చాపలని చుట్టి అందరు వెళ్ళిపోయిన తర్వాత తన ఇంటికి వెళ్ళేవాడు. అప్పుడు కూర్చొని రాత్రి 2 వరకు, 3 వరకు, 4 వరకు కూడా చదివేవాడు. వేకుజామునే మరలా తన లేచి ఇంట్లో పనుల విషయంలో సహాయం చేసి తర్వాత తను కాలేజీకి వెళ్ళేవాడు. హీ బికేమ్ ద IAS టాపర్ ఇన్ ఇండియా అట్ 1 year. 1 సంవత్సరం ఇండియాలో IASలో టాపర్గా నిలిచినాడు. అయితే మన రాష్ట్రంలో పనిచేయడానికి IAS ఆఫీసర్స్ కొంతమందిని సెలెక్ట్ చేయమంటే రికమెండేషన్స్తో చాలామంది లిస్ట్ అంతా కూడా వాళ్ళ పేర్లు వచ్చినాయి. అయితే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక ఆయన 90లో ఆయన చూచి ఈ పట్టిలో ఇంత ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి, మరి రాష్ట్రానికే ఒక
కీర్తి తెచ్చినటువంటి వ్యక్తి, ఇతని పేరు లేకపోవటం ఏంటి అని ఆయన ఆ పేర్లు తీసుకొని వచ్చి ఫస్ట్లో పెట్టాడు. హీ డిడ్ంట్ ట్రై ఫర్ దట్. తనేం ప్రమోషన్ కొరకు ప్రయత్నం చేయలే, తన స్థానం కొరకు ప్రయత్నం చేయలే. అయితే ఆ స్థానానికి తానే హెచ్చించబడుతూ వచ్చినాడు. బికాస్ he disciplined his life in such a way that he balanced secular life along with spiritual life. ఆత్మీయమైన జీవితాన్ని ఒక రకంగా తను లోకంలో తాను జీవించవలసినటువంటి బాధ్యతాయుతమైన జీవితాన్ని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకున్నటువంటి కారణాన్ని బట్టి గాడ్ ఎగ్జాల్టెడ్ హిమ్ టు సచ్ ఎ లెవెల్. తర్వాత అనేక దేశాలు, దాదాపు 150 దేశాల నుంచి కొంతమంది ఆఫీసర్స్ను ఒక కాన్ఫరెన్స్ కొరకై పిలిచినారు అమెరికాలో. దానికి హీ వాజ్ నామినేటెడ్ బై ఇండియన్ గవర్నమెంట్ టు రిప్రజెంట్ ఇండియా. దాని కొరకు అక్కడికి వెళ్ళినాడు. ఆ ప్రోగ్రామ్ను మరి అమెరికన్ ప్రెసిడెంట్, వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్సు, బిల్ గేట్స్ ఇట్లా చాలా మంది ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి సదస్సు అది. అంతేకాదు ఆ కాన్ఫరెన్సు డైరెక్ట్ ట్రాన్స్మిట్ అయ్యేది టీవీస్లో. 250 దేశాల్లో అది ప్రచురం చేయబడేది. దాంట్లో వీళ్ళందరూ కూడా ఒక్కొక్క పేపర్ ప్రజెంట్ చేయాలి. ఆ ప్రజెంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ వ్యక్తి కూడా ప్రజెంట్ చేసినాడు. అయితే మొట్టమొదట ఎవరైతే ఎన్నిక చేయబడ్డ థర్డ్ పర్సన్ విల్ బి ఫస్ట్ కాల్డ్, తర్వాత సెకండ్ పర్సన్, తర్వాత ఫస్ట్ ఎవరు వచ్చినారో వాళ్ళ పేరు చెప్తారు. అయితే ఈయన నాకు ఫస్ట్ ఎక్కడ వస్తుందిలే అనుకున్నట్టుగానే ఉన్నాడు. కనీసం థర్డ్ అయినా రాకపోతానా అనుకున్నాడు. అయితే ఆ సందర్భంలో తన మొట్టమొదట పిలిచిన పేరు తనది కాదు కాబట్టి ఇక తను కొంత డిసప్పాయింట్ అయినాడు, ఇంకేదో ఆలోచిస్తూ ఉన్నాడు. రెండవ పేరు పిలిచారు. ఆ రెండవ పేరు పిలిచినప్పుడు ఇతని పేరే పిలిచినారు. పిలిస్తే ఇతను వినలే, ఎందుకంటే ఆ ఫస్ట్ పేరు లేకపోవడంతో తను ఇక వేరే ఆలోచిస్తూ అట్లా ఎట్లా ఇంకా ఈ రిటర్న్ గురించి ఆలోచిస్తున్నాడు. అందులో ప్రక్కనున్న వారు తట్టి నిన్నే పిలుస్తున్నారు పో అన్నాడు. సరే లేచి వెళ్ళిపోయాడు. తర్వాత మొదట అతని పేరు పిలిచినారు. థర్డ్ వచ్చిన అతను రెండవ అతన్ని హానర్ చేస్తే రెండవ అతను మొదటి వ్యక్తిని హానర్ చేస్తాడు. ఇది అక్కడ ఏర్పరచబడిన కార్యక్రమం. మొత్తం అన్ని దేశాలు వీక్షిస్తుంటే అక్కడ జరుగుతుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ద పర్సన్ హూ స్టూడ్ ఫస్ట్ ఈజ్ ఫ్రమ్ ఎ కంట్రీ బట్ హీ ఈజ్ ఎ బిలీవర్. హీ ఓపెన్లీ కన్ఫెస్డ్ దట్ ద రీజన్ బిహైండ్ మై సక్సెస్ ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. వెంటనే ఈ సహోదరుడు చెప్పినాడు, ద రీజన్ బిహైండ్ మై సక్సెస్ ఈజ్ ఆల్సో లార్డ్ జీసస్ క్రైస్ట్ అన్నాడు. మూడో వ్యక్తి హీ ఈజ్ ఆల్సో ఏ బిలీవర్. ఆ వ్యక్తి అన్నాడు, ద రీజన్ బిహైండ్ మై సక్సెస్ ఈజ్ ఆల్సో లార్డ్ జీసస్ క్రైస్ట్. ముగ్గురు చేతులు పట్టుకున్నారు, అక్కడే మోకరించినారు. దే ప్రైజ్డ్ గాడ్ వైల్ పీపుల్ ఆల్ ఓవర్ 250 కంట్రీస్ వర్ వాచింగ్ ద టీవీ. కాబట్టి దేవుణ్ణి గణపరిచేదాని కొరకై బ్యాలెన్స్డ్ లైఫ్ జీవించినప్పుడు దేవుడు కూడా ఆ వ్యక్తులను గణపరుస్తూ వచ్చినాడు. మన విషయంలో కూడా మనము మన సమయాన్ని తులనాత్మకంగా వినియోగిస్తే దేవుడు హెచ్చిస్తాడు. కొన్నిసార్లు అనుకుంటాం, ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఏ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, తెలుగు మీడియం చదువుకొని వచ్చినాను, ఇంగ్లీష్ చక్కగా రాదు, ఐఎమ్ నాట్ కాంపిటెంట్, ఇట్లాంటి తలంపులు కూడా ఉంటాయి. మా దగ్గర ఒక సహోదరుడు ఉండేవాడు. అతను తెలుగు మీడియంలో చదివి ఫస్ట్ ఇంజనీరింగ్లో సీట్ సంపాదించుకొని వచ్చి తిరుపతిలో చేరినాడు. చేరిన తర్వాత చాలా కష్టపడ్డాడు. ఫస్ట్ ఇయర్ లెస్ మార్క్స్, సెకండ్ ఇయర్లో కొంత బ్యాలెన్స్ చేసుకున్నాడు, థర్డ్ ఇయర్లో ఇంకొంచెం ఇంప్రూవ్ అయినాడు. అయినా కూడా మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా వెనకే ఉన్నాడు. అయితే ఫైనల్ ఇయర్లో క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరిగినాయి. ఆ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో తాను అందరితో పాటు ఇంటర్వ్యూస్ ఫేస్ చేసినాడు. అయితే తనకు దేవుడే తనకు సహాయం చేయాలి, ఇక లేకపోతే లేదు. ఎందుకంటే అందరూ కూడా 80% అబవ్ వచ్చిన వాళ్ళు కంపీట్ చేస్తున్నారు. తను కష్టపడి అరౌండ్ 68-70 మధ్యలో ఉన్నది తన పర్సంటేజ్. ఫైనల్ ఇయర్ ఇంకా రాలేదు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఇంటర్వ్యూ ఫేస్ చేస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయినారు. అయితే ఈ వ్యక్తి వారు అడిగినటువంటి ప్రశ్నలకు చాలా ట్రాన్స్పరెంట్గా యథార్థంగా తనకు తెలిస్తే తెలుసు, తెలియకపోతే తెలియదు, క్లారిటీతో చెప్పినాడు. దే వర్ కన్విన్స్డ్ ఆఫ్ హిమ్. ఆ వ్యక్తినే సెలెక్ట్ చేసినారు. ఆశ్చర్యమైపోయింది మిగిలిన వాళ్ళందరూ కూడా. అరే మేము ఇతనికంటే బాగా చదివినాము, మంచి మార్కులు వచ్చినాయి, మంచిగా ఇంటర్వ్యూ చేసినాం, బట్ ఈ వ్యక్తిని ఎందుకు సెలెక్ట్ చేసినారంటే గాడ్ కెన్ ప్రొవైడ్ ఫర్ యూ ఈవెన్ అమిడ్స్ట్ ఆడ్ సర్కమస్టెన్సెస్. వ్యతిరిక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నా కూడా దేవుడు సహాయం చేయగలడు. అందుకే
ఈ యొక్క సామెతల గ్రంథం 21వ అధ్యాయం 31వ వచన ఒక మాట ఉంది. చదవండి ఎవరైనా. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు, కానీ రక్షణ యెహోవా ఆధీనం. యుద్ధ దినానికి గుర్రాలను సిద్ధం చేయాలి. పరీక్షల కొరకై లేక నువ్వు చేరిన కోర్సులో నీవు న్యాయబద్ధంగా నువ్వు చదువుతూ రావాలి. ఉద్యోగం చేస్తూ ఉంటే నీ పని నీవు నియమబద్ధంగా చేస్తూ రావాలి. అయితే నువ్వు చేసినంత మాత్రాన సక్సెస్ నీ చేతిలో ఉందని కాదు. సక్సెస్ ఎవరి చేతిలో ఉంది? రక్షణ యెహోవా ఆధీనంలో ఉంది. కాబట్టి దేవుడు దాన్ని తగిన సమయంలో నీకు ఇచ్చేటువంటి వాడు. కాబట్టి మనం ఏం చేసినా కూడా గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ అవర్ బిహాఫ్ అనే విషయం గుర్తుంచుకోవాలి. కొన్నిసార్లు ఫెయిల్ అయితే నిరుత్సాహపడిపోతారు. కొన్నిసార్లు ఏదైనా అనుకున్నట్టుగా జరగకపోతే నిరుత్సాహపడిపోతాము. అయితే యాజ్ ఎ బిలీవర్, యాజ్ ఎ డిసైపుల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది సామెతల గ్రంథంలో, ద స్టెప్స్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్ ఆర్ ఆర్డర్డ్ బై ద లార్డ్ అని ఉంది. తెలుగులో సరిగా లేదు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును అనేటువంటి తాత్పర్యం ఉంటుంది. అయితే ఇంగ్లీష్లో ద స్టెప్స్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్ ఆర్ ఆర్డర్డ్ బై ద లార్డ్. ఒక వ్యక్తి, విశ్వసించిన వ్యక్తి యొక్క అడుగులు దేవుని చేత ఆజ్ఞాపించబడతాయి. మాకు ఒక దైవ సేవకుడు ఉండేవాడు, ఆశీర్వాదం గారని. ఆయన చెప్పేవాడు, ద స్టాప్స్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్ ఆర్ ఆల్సో ఆర్డర్డ్ బై ద లార్డ్. నీ జీవితంలో ఎక్కడైనా ఆగవలసిన పరిస్థితి వస్తే అది కూడా దేవుని యొక్క సార్వభౌమాధికార నియంత్రణ బట్టి జరిగిందే కానీ యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు అని నువ్వు గుర్తిస్తే యు విల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్, యు విల్ హోప్ ఇన్ ద లార్డ్. ప్రభునందు విశ్వాసం ఉంచుతావు, నిరీక్షణ ఉంచి సాగగలుగుతావు. కాబట్టి మన సమయాన్ని తులనాత్మకంగా గడుపుకోకపోతే, భక్త్ సింగ్ గారు ఒక ప్రార్థన చేసేవాడట. నేను వినలేదు కానీ విన్నటువంటి దేవుని దాసులు, దేవుని బిడ్డలు చెప్తుంటే విన్నా. పరీక్షలప్పుడు అందరూ కూడా ప్రార్థన మనవులు ఇస్తే సోదరుడు ప్రార్థన చేసేవాట, ప్రభువా ఎవరైతే ఆరంభం నుంచి నీ యందు భయభక్తులు కలిగి శ్రద్ధతో చక్కగా చదివినారో, ఎవరైతే నీ మీద ఆధారపడుతున్నారో వాళ్ళందరూ కూడా మరి తలగా ఉంచువారని మంచి మార్కుతో ఉత్తీర్ణులు అయ్యేటట్టు చేయి. ఎవరైతే తమ సమయాన్ని అంతా వృధా చేసుకొని ఇష్టానుసారంగా కాలం గడిపి ప్రార్థన మనం ఇచ్చినారో వాళ్ళందరూ ఈ పరీక్షలో ఫెయిల్ అయ్యి బుద్ధి తెచ్చుకునేటట్టు చేయమని చెప్పి ప్రార్థన చేసేవాడు. అట్లా ప్రార్థన చేస్తే ఇప్పుడు కష్టమే. అయితే దేవుని దాసుడు ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద యంగ్ పీపుల్ యూస్ టు ప్రే లైక్ దట్. కాబట్టి మనము నిర్లక్ష్యంగా గడిపి ప్రభు ఏదో సాయం చేస్తాడులే అంటే కష్టమే. ప్రభువు ఎవరైతే నమ్మకంగా పనిచేసేవారుగా ఉంటారో వారి పక్షంగా దేవుడు వారిని ఒకసారి ఆపాల్సి వస్తే ఆపుతాడు, హెచ్చించాల్సి వస్తే వస్తాడు. అల్టిమేట్గా గాడ్ విల్ ఎగ్జాల్ట్ హిమ్, హెచ్చించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అయితే కొన్నిసార్లు దేవుని కొరకు ఒక కమిట్మెంట్ కలిగి పనిచేసినప్పుడు అటువంటి సందర్భాల్లో దేవుడు సహాయం చేసే సందర్భాలు కూడా ఉంటాయి. మా దగ్గర మరొక సహోదరుడు ఉండేవాడు, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో హీ హ్యాస్ మేడ్ ఎ కమిట్మెంట్ విత్ ద లార్డ్. ప్రభుతో ఒక తీర్మానం చేసుకున్నాడు, ప్రభు నేను ఈ పరీక్షలో ఈ యొక్క సంవత్సరంలో ఇక నేను వెళ్ళిపోయే సంవత్సరం వచ్చింది. అయితే నేను వెళ్ళేలోగా ఈ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్లో ఉన్నటువంటి స్వీపర్ మొదలుకొని ప్రిన్సిపల్ వరకు ప్రతి వారికి నేను సువార్త అందించాలి. 4 years ఉన్నారు, ఫస్ట్ ఇయర్ వ్యక్తి నుంచి ఫైనల్ ఇయర్ వ్యక్తి వరకు ప్రతి వారికి నేను సువార్త అందించాలి. సాధ్యమైతే జస్ట్ ట్రాక్ట్ ఇవ్వడం కాదు, ఐ మస్ట్ షేర్ పర్సనల్లీ అనే కమిట్మెంట్ తీసుకున్నాడు. దాని కొరకై పనిచేస్తూ ఉన్నాడు. దాంట్లో ఒక్క సబ్జెక్టు తనకు కొంత టఫ్గా ఉంది. సాధారణంగా కొంచెం టఫ్గా ఉందంటే మనం ఏం చేస్తాం? ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామా, లాస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామా? లాస్ట్ ప్రిఫరెన్సే ఇస్తాం. ఆయన కూడా అట్లాగే సరే దీనికి కొంత సమయం అదే పనిగా కేటాయించి చదువుదామని అనుకుంటున్నాడు. అనుకుంటూనే దినాలు గడిచిపోయినాయి, పరీక్షలు వచ్చినాయి. ఈయనేమో ప్రిపరేషన్ హాలిడేస్ కూడా ఇంటికి వెళ్ళలే, చదువుకుందామనే ఉన్నాడు. అయితే మనుషులు కనబడుతుంటే అరే వీరికి చెప్పలేదే, చెప్పకుంటే వీళ్ళు ఇలాగే వెళ్ళిపోతారే, ఆ భారంతో పంచుకుంటూనే కాలం గడిపినాడు. పరీక్ష రోజు దగ్గరికి వచ్చింది, రేపు పరీక్ష. ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చి యథార్థంగా ఒప్పుకున్నాడు, ప్రభువా
నేను ఈ విషయంలో నిర్లక్ష్యం చేసి ఆరంభం నుంచి చదవలేదు, వాస్తవమే. అయితే యూ హ్యావ్ కెప్ట్ ఎ బర్డన్ ఇన్ మై హార్ట్, నా హృదయంలో కొంత భారం ఉంచినావు, కాబట్టి ఈ పని నేను నమ్మకంగా చేయగోరినాను, నేను చేసినది నువ్వు తెలుసు, కాబట్టి ఇప్పుడు ఈ పరీక్ష విషయంలో నువ్వే నాకు సహాయం చేయాలి అని ప్రార్థన చేసి పడుకున్నాడు. రేపు పరీక్ష అంటే ఈరోజు ప్రార్థన చేసి పడుకున్నాడు. అంటే ఇంకా నిద్ర పట్టలే, జస్ట్ అలాగున్నాడు. వెంటనే కళ్ళ ముందు ఒక క్వశ్చన్ పేపర్ కనబడతా ఉంది. ఇట్లా కనపడితే మనకు చాలా బాగుంటుంది కదా. అన్ని సందర్భాల్లో కాదు, ఇట్స్ అన్ ఎక్సెప్షనల్ కేస్. ఆ క్వశ్చన్ పేపర్లో 2 క్వశ్చన్స్ కనబడుతున్నాయి. ఆ క్వశ్చన్ చదివినాడు, 2 క్వశ్చన్స్ చదివినాడు, మెలకు వచ్చేసింది. సంతోషంతో బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళినాడు, ఫ్రెండ్స్ని పిలిచినాడు. హెడ్ రెగ్యులేటర్ అనే దాని గురించి ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది రా రేపు పరీక్ష ప్రశ్న పేపర్లో అంటే, ఒరే పిచ్చోడా, అది షార్ట్ నోట్స్కి ఇస్తారా, దాన్ని ఎస్ఏ క్వశ్చన్కి ఇవ్వరు అని చెప్పి అందరు కూడా నెగ్లెక్ట్ చేసినారు, అతని మాటను లక్ష్య పెట్టలే. ఈయన ఏం చేస్తున్నాడు, ఏదైతే తను ప్రభు చూపించినాడో ఆ 2 విషయం చక్కగా చదువుకున్నాడు. మరుసటి రోజు పరీక్షకి వెళ్తే పేపర్ అట్లాగే ఉంది, ఎట్లా కనిపించిందో అట్లే కనిపిస్తుంది. చక్కగా రాసినాడు. రాసిన తర్వాత ద ఆన్సర్ పేపర్ వాజ్ సెంట్ టు మెడ్రాస్ యూనివర్సిటీ. అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ దాన్ని వాల్యూ చేస్తున్నాడు. వాల్యూ చేసిన తర్వాత ఆయన ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్కి ఫోన్ చేసి, హూ ఈస్ దట్ క్యాండిడేట్ హూ రోట్ దట్ పర్టికులర్ పేపర్, ఆ వ్యక్తి ఎవరో నాకు కావాలి. ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ ఇంటెలిజెన్స్ టు ప్రజెంట్ ద పేపర్ ద ఆన్సర్ ఇన్ సచ్ ఏ వే, ఇట్ ఈస్ సమ్ ఎక్స్ట్రాఆర్డినరీ ఇంటెలిజెన్స్ అన్నాడు. ఏమన్నాడు? ఎక్స్ట్రాఆర్డినరీ ఇంటెలిజెన్స్ ఉపయోగించబడింది ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వటంలో. ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ థింగ్. దేవుణ్ణి గణపరిచినాడు, దేవుని పని కొరకే కమిట్ చేసుకున్నాడు, దేవుడు హానర్ చేసినాడు. అయితే నీవు నేను హౌ వీఆర్ స్పెండింగ్ అవర్ టైం, మన సమయాన్ని ఎలా గడుపుతూ ఉన్నాం, చాలా ప్రాముఖ్యమైన విషయం. దట్ డిసైడ్స్ అవర్ ఫ్యూచర్. ఈవెన్ ఇన్ స్పిరిచువల్ రీమ్ ఆల్సో, ఆత్మీయమైనటువంటి విషయాల్లో కూడా ఎలా గడుపుతున్నాం. చాలాసార్లు ఎట్లా గడపాలి దేవుని బిడ్డలు, ఎలా గడపగలరో చెప్పండి. హౌ ఏ డిసైపుల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ కెన్ స్పెండ్ హిస్ టైం. చదువు సరే, చదువు సెక్యులర్ థింగ్ అయిపోయింది. స్పిరిచువల్ విషయాల్లో హౌ వీ కెన్ స్పెండ్, ఎట్లా గడపవచ్చండి? ప్రేయర్ లైఫ్, వెరీ గుడ్. ఎనీ మోర్? రీడింగ్ ద వర్డ్, మంచిది. ఇంకా విట్నెసింగ్, ప్రభు కొరకై సాక్ష్యం ఇవ్వటము. అయితే దేవుని వాక్యం మనము చదువుతాం, దేవుని వాక్యం చదవటం కొరకు. ఈ మధ్యలో కూడా ప్లానర్స్ వచ్చినాయి, ఇయర్ ప్లానర్స్ ఉంటే సంవత్సరం లోపల బైబిల్ పూర్తి చేయాలా, మంచిదే. రోజుకు 10 అధ్యాయాలు 12 అధ్యాయాలు కూడా చదువుతారు. అంతా చదివిన తర్వాత ఏం అర్థమైంది అంటే, మాకు ఒక సార్ ఉండేవాడు, లిఖియా 10 పేజ్ లిఖియా అండాయా. కాబట్టి చదివినాం, బైబిల్ పూర్తి చేసినాం సంవత్సరంలో, మంచిదే. బట్ వాట్ యు హ్యావ్ గాట్ ఫ్రమ్ ఇట్, దాని నుండి ఏం పొందినావు? వాట్ ట్రాన్స్ఫార్మేషన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ బ్రాట్ ఇన్ యువర్ లైఫ్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అలా కాకుండా దేవుని వాక్యం చదవాలి కాబట్టి చదివినానంటే ఏం ప్రయోజనం లేదు. ఉదయం చదువుతాము, సాయంత్రం కూడా చదువుతాం. అందుకే 3 టైప్స్ ఆఫ్ రీడింగ్ ఉంది. మొట్టమొదటిది ఏంటంటే అన్కాన్షియస్ రీడింగ్. అన్కాన్షియస్ రీడింగ్ అంటే చదువుతున్నాము, చదవడం అయితే చదివినాము, ఏం ఎక్కలే. ఏం చదివినావు ఈరోజు మార్నింగ్ డివోషన్లో నువ్వు చదివినటువంటి వాక్యం ఏది అని అడిగితే, నాది లూకాసు వార్త అంతే అంటే గుర్తులేదు. పోనీ పలానా అధ్యాయం అని గుర్తుంది, అందులో ఏముంది అని అడిగితే ఏం గుర్తులే. ఏం ప్రయోజనం? చదివినావు. అర్థం లేని చదువు వ్యర్థము, అంత బాగా తెలుసు మనకు. అయితే వీ డోంట్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్. కాబట్టి అర్థం లేకుండా చదివితే ప్రయోజనం. అందుకే యేసు ప్రభు దగ్గర కూడా గుంపులు వచ్చినారు వినడానికి. వస్తే లార్డ్ జీసస్ క్రైస్ట్ వాజ్ సో స్పెసిఫిక్. ఆయన వీళ్ళందరూ వచ్చినారు కదా, వినడానికే వచ్చినారు, 300 మంది వచ్చినారు యూత్ క్యాంప్కు అని ఆయన ఏం పొంగిపోయేటువంటి వ్యక్తి కాదు.
అందుకే ఆయన ఏం చేసినాడు, ఉపమాన రీతిగా చెప్పినాడు. అవునా? ఉపమానం లేకుండా ఆయన ఏమీ బోధింపలేదని దేవుని వాక్యంలో వ్రాయబడి. ఎందుకు ఉపమానం లేకుండా ఆయన చెప్పలేదు? ఉపమానం రీతిగా ఎందుకు చెప్పినాడు? ఉపమానం చెప్తే అర్థమవుతుంది అని. ఒకవేళ విత్తువాని గూర్చిన ఉపమానం యేసు ప్రభు ఎక్స్ప్లెయిన్ చేయకపోయిందంటే నాకు అర్థమైంటుందా? ఏమైనా ఉపమానాలు యేసు ప్రభు చెప్పినవి ఆయనే ఎక్స్ప్లెయిన్ చేయకపోతే మనకేమన్నా అర్థమై ఉండేదా? అర్థమై ఉండేదా అండి? ఎవరన్నా అంత ఇంటలెక్చువల్స్ ఎవరన్నా ఉంటే చేయొద్దండి. కాబట్టి ఎవరికి అర్థమై ఉండేది కాదు. అందుకే యేసు ప్రభు చెప్పినాడు, శిష్యులు వచ్చి అడిగితే ఈ ఉపమాన భావములు ఎరుగుట మీకు అనుగ్రహించబడింది, దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడింది. లూకాసు వార్త 8 తర్వాత చదవండి. ఇది మీకు అనుగ్రహించబడింది. మిగిలిన వారైతే వినియు వినకయు, చూచియు చూడకయు ఉండునట్లు ఉపమాన రీతిగా బోధించబడుతుంది అన్నాడు. ఎందుకు వారికి ఉపమాన రీతిగా బోధించబడుతుంది అంటే దే డోంట్ హ్యావ్ ద ఈగర్నెస్ టు లెర్న్ ద థింగ్స్ ఆఫ్ హెవెన్. పరలోక రాజ్య సంబంధించిన మర్మాలు తెలుసుకోవాలి అనేటువంటి కుతూహలం వారికో లేదు. ఏమంటే గుంపుగా అందరు పోతున్నారు, మనం కూడా వీ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ గుంపు, అందులో మనం కూడా ఉండినాం. అబ్బా యేసుప్రభు అద్భుతాలు చేస్తాం, నేను కూడా ప్రత్యక్ష సాక్షిని చూసినాను అని చెప్పే గుంపే కానీ, బట్ దే డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ హిమ్ యాజ్ ఇట్ ఈజ్. ఆయన సందేశాన్ని స్వీకరించేదానికి సిద్ధంగా లేరు. అందుకే శిష్యులు మాత్రమే ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అడిగినారు, అయ్యా ఈ ఉపమాన భావం ఏమిటి అని అడిగితే ఇది మీకు అనుగ్రహించబడింది అని చెప్పినాడు. కాబట్టి ఎవరికి యేసు ప్రభు వాక్య సత్యాలు నేర్పిస్తాడు? ఎవరికి నేర్పిస్తాడు? ఎవరికి చెప్పాలని ఇష్టపడినాడు? ఎవరు వెళ్ళినారు ఆయన దగ్గరికి? శిష్యులు. దోస్ హూ ఆర్ రియల్లీ ఈగర్ టు లెర్న్ ద థింగ్స్. దేవుని విషయాలు తెరుచుకోవడానికి ఎవరైతే నిజంగా శ్రద్ధ కలిగి ఉన్నారో వారికి బోధిస్తాడు. గుంపుగా వచ్చిండొచ్చు. ఉదయకాలం ఫ్యామిలీ ప్రేయర్ టైంలో కూడా మరి విక్టర్ అన్న చెప్తూ వచ్చినాడు, చెవులు గలవాడు వినుగాక అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి వినే చెవి, టు లెర్న్ ద థింగ్స్ ఆఫ్ హెవెన్, పరలోక రాజ్య సంబంధించిన విషయాలు తెలుసుకోవటం కొరకైన కుతూహలం, దాని కొరకై దేవుని వాక్యాన్ని చదువుతూ వస్తే దేవుడు కూడా మనకు బోధిస్తాడు. మేబీ ఇట్స్ ఎ పారాగ్రాఫ్, ఒక పారాగ్రాఫే అయినా కావచ్చు. అర్థవంతంగా చదువు, దాన్ని గ్రహించు, దానిలోని సత్యాన్ని జీవితానికి అన్వయించుకో. అప్పుడే నీ జీవితంలో అది ప్రయోజనకరమైనదిగా మారుతుంది. లేకపోతే నువ్వు సమయాన్ని వృధాగా గడిపినట్టే. దేవుని వాక్యం చదివినానంటే కొన్నిసార్లు దేవుని వాక్యంలో కొన్ని భాగాలు అర్థం కాకపోవచ్చు, బట్ స్టిల్ రీడ్ దెమ్ ఇన్ ఎ సిస్టమేటిక్ వే, క్రమబద్ధమైన విధానంలో చదువుతురా. తర్వాత ఏదో ఒక సందర్భంలో దేవుడు వాటిని గ్రహింపులోనికి తీసుకొని వస్తాడు. కాబట్టి ఒక క్రమబద్ధమైన విధానంలో దేవుని యొక్క వాక్యాన్ని అర్థవంతంగా ప్రభు పాదముల చెంత కూర్చుని నేర్చుకొనుట కొరకై చదవాలి. అందుకే యెషయా భక్తుడు అన్నాడు, శిష్యులు వినున్నట్లుగా నీవు ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నావు. చూడండి ఆ మాట చూద్దాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ఈ వినే బుద్ధి కావాలి. ప్రభు పాదాల చెంత కూర్చొని ప్రభు ఏమైతే నేర్పించగోరుతున్నాడో. ఉదయము ఒక విషయం చెప్పినాడు. మరి సహోదరుడు చెప్పినప్పుడు ఈ గదరేనీయుల దేశంలో సేనాను దయములు పట్టిన వాని గురించి కొన్ని ఆస్పెక్ట్స్ చెప్పినాడు. అతడు మార్పు పొందిన తర్వాత ఎక్కడున్నాడు? వెరీ గుడ్. ఎక్కడ కూర్చున్నాడంట? స్వస్థ చిత్తుడై యేసు పాదముల చెంత కూర్చొని ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు కూడా ఆ వ్యక్తిని వాడుకోవడానికి ఇష్టపడినాడు. యేసు ప్రభు చాలామందిని బాగు చేస్తున్నాడు. స్వస్థపరిచిన తర్వాత ఏమని చెప్పాడు? జరిగినది
ఎవరికిని తెలియనివ్వవద్దని ఖండితముగా వారికి ఆజ్ఞాపించి పంపించినాడు. అయితే ఈ ఒక్క వ్యక్తితో మాత్రమే ప్రభు ఏమని చెప్పినాడు? జరిగినది నీవు వెళ్ళి ప్రభు నీ ఎందుకు కనికరపడి చేసిన కార్యములన్నీ నీ ఇంటి వారికి తెలియజెప్పుము అన్నాడు. ఎందుకు ఆ మాట చెప్పినాడు? మిగిలిన వాళ్ళకి ఎందుకు వద్దన్నాడు? ఈయనకు మాత్రమే ఎందుకు అట్లా చెప్పినాడు? బికాస్ హీ ఫౌండ్ సాటిస్ఫాక్షన్ అట్ ద ఫీట్ ఆఫ్ గాడ్. ప్రభు పాదముల చెంత సంతృప్తి కలిగి ఉన్నాడు. అందుకు ప్రభువును కూడా బ్రతిమాలుతున్నాడు. ఆయన యొద్ద తన్నుండనిమ్మని బతుమాలుకొనెను, కానీ ఆయన వానికి సెలవీయక, ఆయనేమో ప్రభు నీ పాదాల దగ్గర ఉన్నానయ్యా, ఇదే నాకు చాలు అంటుంటే ప్రభు అన్నాడు సెలవీయలేదు, నువ్వు వెళ్ళి. దోస్ హూ ఫౌండ్ సాటిస్ఫాక్షన్ అట్ ద ఫీట్ ఆఫ్ గాడ్, అట్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, గాడ్ వాంట్స్ టు యూస్ దెమ్ అండ్ దెమ్ అలోన్. వారిని ప్రభు వాడుకోవడానికి ఇష్టపడతాడు. కాబట్టి ప్రభువు పాదముల చెంత సంతృప్తి కలిగి ఉండడం, ఆయన పాదముల చెంత గడపడం, రీడింగ్, స్టడీయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అట్ ద సేమ్ టైం ప్రేయింగ్ అంటు గాడ్, కమ్యూనింగ్ విత్ గాడ్, దేవుని వాక్యాన్ని ఆయన పాదముల చెంత కూర్చొని ధ్యానించటం, అదే సమయంలో ప్రభువుతో సంభాషిస్తూ రావటం. అందుకే కీర్తనల గ్రంథం 1వ కీర్తనలో ధన్యుడు అనేటువంటి మాట ఇంగ్లీష్లో చక్కగా అది ప్రారంభించబడింది. బ్లెస్సెడ్ ఈజ్ ద మ్యాన్ అన్నాడు. ఎవరు ధన్యుడు? 2వ వచనంలో ఏముంది? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. 1వ వచనం అనుభవం లేకుండా 2వ వచనం అనుభవంలోనికి రాలేడు. 1వ వచనంలో ఏముంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక ఎవరైతే ఉంటాడో అటువంటి వ్యక్తికి హీ ఫైండ్స్ డిలైట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ మూడిట్లో, దుష్టుల సాంగత్యంలో, పాపుల పొందికలో వారితో కలిసి ఆనందించేటువంటి వ్యక్తి, దేవుని వాక్యము గ్రీక్ లాటిన్ లాగానే ఉంటుంది, అర్థం కాదు. దేవుని వాక్యం అర్థం కావాలి, దేవుని వాక్యం ఆనందించేటువంటి అనుభవం ఉండాలంటే యూ షుడ్ హ్యావ్ ఎ సెపరేటెడ్ లైఫ్. లోకము నుంచి, లోక సంబంధమైన ఆనందాల్లో నుంచి నీవు ప్రత్యేకించుకున్నటువంటి జీవితం ఎప్పుడైతే కలిగి ఉంటావో దేవుని వాక్యము నీకు ఇంపైనదిగా ఉంటుంది, మధురమైనదిగా ఉంటుంది, ఆయనను గూర్చినటువంటి ధ్యానం. అందుకే కీర్తనకారుడు అన్నాడు 19వ కీర్తనలో, అది దేనికంటే కోరదగినది? తేనె కంటేను, జుంటి తేనె దారల కంటేను మధురమైనది అన్నాడు. వెండి కంటే విస్తారమైన వేలి, బంగారు కంటే కోరదగినది అన్నాడు. ఎందుకంత కోరదగినది అంటే హీ ఫౌండ్ సచ్ ఎ ట్రెజర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో అటువంటి ధననిధిని అతను కనుక్కున్నాడు కాబట్టి ఇది నాకు ప్రాముఖ్యమైనదని గుర్తించినాడు. కాబట్టి నీ జీవితంలో ఆ ప్రాముఖ్యమైనటువంటి దానిగా నీవు ఇంకా గుర్తించలేదు అంటే, దేవుని వాక్యంలో ఆనందించలేకపోతున్నావంటే దెర్ ఇస్ సమ్ ప్రాబ్లం. రక్షించబడ్డావు, సందేహం లేదు, ఉదయకాలం కూడా జ్ఞాపకం చేయబడింది. బట్ యూ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ ద వాల్యూ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రభు యొక్క స్వరము, ప్రభు యొక్క ఉపదేశమును గుర్చినటువంటి అర్థం చేసుకోలే, దాని యొక్క ప్రాధాన్యత నీ జీవితంలో ఎరగలే. ఆ కారణాన్ని బట్టి నీ జీవితం కూడా అస్తవ్యస్తంగానే ఉంది. బట్ సెట్ యువర్ హార్ట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రభు యొక్క వాక్యం మీద నీ దృష్టిని నిలిపితే, ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించి అందులో ఆనందించడం నేర్చుకోవాలంటే మొట్టమొదటిగా ఏదైతే అపవిత్రమైనది నీ జీవితంలో, అపవిత్రమైన స్నేహము, రహస్యమైనటువంటి పాపము, రహస్యంగా కల్టివేట్ చేసి పెంచి పోషిస్తున్నటువంటి తలంపులు, పాపపు తలంపులు, యు హ్యావ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ డీడ్, క్రియలో చేయలే, బట్ స్టిల్ యు ఆర్ ఎంటర్టైనింగ్ ఇన్ యువర్ థాట్స్. నీ ఆలోచనలలో దాన్ని పెంచి పోషిస్తున్నావు, ఆ ఆలోచనలు నీకు ఆనందం కలిగిస్తున్నాయి, కాబట్టి దేవుని వాక్యంలో ఆనందించలేకపోతున్నావు. కాబట్టి వాటన్నిటిలో నుంచి విడుదలనిచ్చున్నట్లుగా ప్రభు యొక్క కృపను కోరుతూ వేరవుతే దేవుని వాక్యంలో ఆనందించే వ్యక్తిగా ఉంటావు. ఆ రీతిగా నా జీవితంలో మన సమయాన్ని ప్రయోజనకరంగా ఉపయోగించుకునేటువంటి వారంగా ఉండాలి. సమయం అయిపోతుంది. రెండవది ఏంటి? ట్రెజర్స్. బ్రదర్, మాకు ఇప్పుడు పాకెట్ మనీనే కష్టంగా ఉంది, ట్రెజర్స్ ఎక్కడ ఉన్నాయి అంటారు. సరే, ఇన్ యువర్ ఫ్యూచర్ మేబీ సమ్ పీపుల్ దే మే బీ వర్కింగ్, కొంతమంది పని చేస్తూ ఉండొచ్చు. బట్ ఈ మనకు కలిగిన వాటిని
హౌ వీఆర్ స్పెండింగ్ అనేది కూడా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చాలాసార్లు మన యొక్క హృదయాల్లో ప్రభువు యొక్క భారముతో మనం పంచుకునేటువంటి వారంగా లేకపోతే మన ఎంటైర్ లైఫ్ విల్ బి సెల్ఫ్ సెంటర్డ్. ఒక భక్తి ఉంటుంది, అయితే మనం కలిగిన దానంతా కూడా మనము మన కుటుంబం కొరకు దేవుడు ఇచ్చాడు అన్నట్టుగానే మనం జీవిస్తాం. లేకపోతే ఇంకా భక్తి అంటే వీ మే బి గివింగ్ టైత్ 10th పోర్షన్ ఇస్తూ ఉండొచ్చు, అంతవరకే భక్తి అనుకుంటాం. అయితే దేవుని యొక్క వాక్యంలో చూస్తే అన్లెస్ ద పీపుల్ ఆఫ్ గాడ్ పెయిడ్ ద ప్రైజ్, వారి యొక్క శక్తికి మించినటువంటి క్రైమ్ వారు చెల్లించిన సందర్భంలోనే దేవుని కార్యాలు అనేవి విస్తారంగా జరుగుతూ వచ్చినాయి. కాబట్టి నేను ఆ దేవుని యొక్క వాక్యంలో చూస్తే ముఖ్యంగా మసిదోనియా సంఘాన్ని గురించి వ్రాయబడింది. అక్కరగా ఉన్నటువంటి ప్రజల విషయమే ఎరిగినప్పుడు వారి శక్తి కొలదియే కాక శక్తికి మించి సహాయం చేసినారు. దీని విషయమై తీతు అనే దైవజనుడు వారికి బోధించినాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఉంటుంది, తర్వాత చదవండి నిదానంగా. 9వ అధ్యాయంలో ఉంటుంది, 8-9 గుర్తులేదు, చూడండి తర్వాత. అక్కడ చూస్తే ఆ మసిదోనియా సంఘంలో తీతు అనే వ్యక్తి నేర్పించినాడు హౌ టు గివ్ మోర్ దాన్ ద ఎబిలిటీ. అయితే మోర్ దాన్ ద ఎబిలిటీని నీ ఇవ్వమని చెప్పట్లే, అయితే నీకు కలిగిన దాంట్లో నుంచి నీ సామర్థ్యం కొలదియే ఇష్టపూర్వకంగా ఇస్తే. సో మెనీ పీపుల్ ఆఫ్ గాడ్ దే సాక్రిఫైస్డ్ దేర్ లైఫ్స్. ఒక యవనస్తుడు బెంగళూరులో జాబ్ చేస్తూ ఉండినాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. దాదాపు ఇది ఒక 7-8 years క్రితం జరిగింది. మోర్ దాన్ 80,000 he was trying, but he was burdened in his heart for the perishing souls at కాశ్మీర్. కాశ్మీర్లో ఉన్నటువంటి వారికి సువార్త ప్రకటించే విషయం భారం కలిగింది. కాశ్మీర్ అంటేనే టెర్రరిస్టులు ఉంటారు, అంత ముస్లిం కంట్రీ, ముస్లిం స్టేట్. అక్కడికి వెళ్ళాలంటే ఎట్లుంటుందో, ఎప్పుడు బాంబు దాడులు ఇవే వింటుంటాం. బట్ స్టిల్ హిస్ హార్ట్ వాస్ బర్డెన్. వెళ్ళినాడు, అక్కడికి వెళ్ళి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో దాదాపు 18-19 వేల రూపాయలకు ఒక లెక్చరర్గా చేరినాడు. హీ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ ద లార్డ్. ప్రభు కొరకు పనిచేయడం మొదలుపెట్టినాడు. అక్కడ ఒక యవనస్తులు కొంతమందిని పోగు చేస్తున్నాడు. అనేక రాష్ట్రాల నుంచి వచ్చి చదువుకుంటున్న వాళ్ళు 150 మందిని పోగు చేసి ఓ సందర్భంలో మొట్టమొదటి పర్యాయం కాశ్మీర్లో, మరి అది అంతవరకు జరిగిన సందర్భం కాదు, మొట్టమొదటిసారి జరిగితే దాదాపు 30 మంది రకరకాల ప్రశ్నలతో వచ్చినారు. మరి ప్రశ్నలన్నీ అడిగినారు, రకరకాల ఫెయిత్స్ నుంచి వచ్చినారు, అన్నీ అడిగినారు, సందేహాలు తీర్చుకున్నారు. దే వర్ కన్విక్టెడ్ ఇన్ దేర్ స్పిరిట్ అండ్ దే హ్యావ్ యాక్సెప్టెడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ దేర్ సేవియర్ అండ్ ద లార్డ్. ప్రభును రక్షకునిగా స్వీకరించినాడు. కాబట్టి వీ కెన్ లివ్, మన జీవితాలు మన కొరకే జీవించవచ్చు. అయితే ఇఫ్ వీఆర్ లెడ్ బై లేక ఛాలెంజ్డ్ బై ద లవ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ చేత సవాల్ చేయబడితే వీ కెన్ స్పెండ్ మోర్ ప్రభు కొరకై. డాక్టర్ షీలా గుప్తా సహవాసంలో ప్రభు బలంగానే వాడుకున్నాడు. ఆమె తన జీవితకాలం అంతట్లో ఒక మిషనరీ ఫ్యామిలీని షీ వాజ్ సపోర్టింగ్. తనే ఒక సామాన్యమైనటువంటి ఒక హాస్పిటల్, అది పేదల కొరకు ఉద్దేశించబడింది, నామినల్ శాలరీతో పనిచేస్తూ వచ్చింది. బట్ స్టిల్ నేను దేవుని పని కొరకై దేవుని ఎరగని స్థలాల్లో పనిచేసే ఒక కుటుంబ విషయమైన బాధ్యత నేను వహిస్తాను దాని కొరకు అని. కాబట్టి దేవుని పిల్లలమైన మనము దేవుని యొక్క పనిలో అలాగూ పాలు పొందడం ద్వారా పరలోకంలో కూర్చుకునే వారంగా ఉంటాం. అది రెండవది. మూడవది, మనకి ఇవ్వబడినటువంటి తలాంతులు. ఇవి ఒక్కొక్కరికి భిన్నంగా అనుగ్రహించబడి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, యూజ్ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఒకసారి సోదరుడు నోవా మరి వాళ్ళ తమ్ముడు ఇద్దరు కూడా ఎగ్జామినేషన్ కొరకు తిరుపతికి వచ్చి మందిరంలో ఉన్నారు. అప్పుడు దేవుని దాసులు వీళ్ళకు ఉన్నటువంటి తలాంతులను బట్టి, మరి సోదరుని గుర్తుందో లేదో కానీ దేవుని దాసుడు ఆశీర్వాదం గారు చెప్తూ ఉన్నాడు, ఎవరైతే పబ్లిక్గా కనిపించేటువంటి గిఫ్ట్స్, టాలెంట్స్ కలిగి ఉంటారో హీ యూస్ టు వార్న్, యు ఆర్ ఆన్ ద స్లిప్పరీ గ్రౌండ్, బీ కేర్ఫుల్ అనేవాడు. అంటే సులభంగా పడిపోయే స్థానంలో నువ్వు ఉన్నావు, చాలా జాగ్రత్తగా ఉండు. కాబట్టి పడిపోయే స్థలం కొరకు కాదు, ప్రభు మీద దృష్టి నిలిపి ప్రభు కొరకు వినియోగించుకునేటువంటి వారమైతే
పబ్లిక్గా కనిపించేదాని కొరకు కాదు, ప్రభువుకే కనిపించే వాటి మీద మనం లక్ష్యం ఉంచితే ప్రభు నుండి మెప్పు పొందే వరంగా ఉంటాం. ఇప్పుడు చదివిన 2 వాక్య భాగాల్లో 2 రకాల మెప్పులు ఉన్నాయి. మీరు డిస్టింగ్విషన్ ఎవరైనా గుర్తించింటే చెప్పండి. లూకాలో చదివినాం, మత్తయిలో చదివినాం. చూడకుండా చెప్పండి ఎవరైనా గుర్తుంటే. లూకాసు వార్తలో ఏమన్నాడు? 10 పట్టణముల మీద అధికారి. ఇంకొకతన్ని 5 పట్టణముల మీద అధికారి అయ్యిండు. మత్తయి సువార్తలో ఏమన్నాడు? బలానమ్మకమైన మంచి దాసుడా 2 చోట్ల అన్నాడు. అక్కడేమో నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును అని ఇద్దరితో ఒకే మాట చెప్పినాడు. నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, వెదర్ ఇట్ ఈస్ స్మాల్ ఆర్ బిగ్. నువ్వు నమ్మకంగా ఉంటే నీకు అప్పగించిన దాంట్లో గాడ్ విల్ రివార్డ్ యూ. ఎట్లాగూ సమానమైనటువంటి బహుమానమే ఇస్తాడు. అనేకమైన వాటి మీద నిన్ను నియమించదును. 2వ మాట, నీ యజమానుని సంతోషంలో పాలు పొందు. ప్రభు యొక్క సంతోషంలో పాలు పొందే వారంగా ఉంటాం. కాబట్టి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ ప్రభు నామ మహిమ కొరకై జీవిస్తూ మన జీవితాన్ని ఆత్మీయంగా కట్టుకుందాం. మన జీవితంలో నుంచి ఇతరులకు ఆశీర్వాదము విస్తరించేట్లు. సహోదరుడు ఉదయం ఇంకొక మాట చెప్పినాడు, గాడ్స్ బ్లెస్సింగ్ అంటే నాట్ మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్ అని. నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదం అంటే ఈ లోకంలో చక్కగా చదువుకున్నారు, మంచి ఉద్యోగం చేసినారు, అమెరికాలో సెటిల్ అయినారు, మంచి బిల్డింగ్ కట్టుకున్నారు, ఇది నిజమైనటువంటి ఆశీర్వాదం కాదు. ఇవన్నీ కూడా ఈ లోకంలోనే నశించిపోయేవి, ఈ లోకంలో మనం విడిచిపెట్టి వెళ్ళిపోయేవే. ఒక వ్యక్తి ఎవరైనా ప్రభునందు విశ్వాసం ఉంచితే హీ షుడ్ బీ బర్న్డ్ బై ద లవ్ ఆఫ్ గాడ్, కన్స్ట్రైన్డ్ బై ద లవ్ ఆఫ్ గాడ్ టు ఆఫర్ హిమ్సెల్ఫ్ ఆన్ ద ఆల్టార్ ఆఫ్ క్రైస్ట్. ఒక వ్యక్తి ఎవరైతే ప్రభు యొక్క ప్రేమ చేత సవాలు చేయబడ్డాడో ఆ వ్యక్తి తను తాను ప్రభు యొక్క బలిపీఠం మీద ఉంచుకునేటువంటి ఆ సజీవమైన యాగముగా అర్పించుకోవటమే నిజమైనటువంటి ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం క్రిందికి ఎంతగా మనం తీసుకురాబడితే, లేక ఆ అనుభవంలోనికి ఎంతగా తీసుకురాబడితే అంతగా మన జీవితం ఆశీర్వదించమంటట్టు. ఎందుకంటే మనలో నుండి ఆశీర్వాదం అనేకులకు ప్రవహిస్తుంది. ప్రభు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అన్నాడు. ఆ రీతిగా లైఫ్ షుడ్ ఫ్లో ఇన్ అండ్ త్రూ అస్. దాని కొరకే ప్రభు మనలను శిష్యులనుగా ఆయనకు చేసుకున్నాడు, పిలిచినాడు. ఆ ప్రేమకు స్పందించి ప్రభు కొరకే ఎలాగ జీవించడానికి తన కృప చేత ప్రభు సహాయం చేయనుగా.